హలో అండి. ఈరోజు మనం ఫిష్ మామిడికాయ కర్రీ వండుకుందాం అండి. ఫస్ట్ ఆనియన్స్, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగలు మిక్సీ చేసుకుందామండి. ఈ మిక్సీ చేసుకున్నది ఇప్పుడు బాణీ పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ ఎక్కిందండి. ఇప్పుడు చిల్లీస్ వేసుకుందామండి, కరివేపాకును. కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్, అది వేసుకుందామండి. వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఇది కొంచెం వేగింది కదండి. ఇప్పుడు పసుపు, కొంచెం కారం, మామిడికాయ పుల్లగా ఉంటుంది కదండి, దీనికి కొంచెం కారం ఎక్కువ వేసుకుందాం. ఆల్రెడీ నేను ఫిష్లో పసుపు కారం వేసి పెట్టానండి, ఉప్పు వేసి నానబెట్టాను ఫిష్ని. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం ఉప్పు కారం వేసుకుందాం అండి ఆనియన్ పేస్ట్లో. ఇది కొంచెం ఇప్పుడు ఫిష్ వేసేసుకుందామండి. వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం 5 minutes. ఇప్పుడు వీటిని కొంచెం తిరగేసుకొని ఇప్పుడు ఫిష్ తిరగేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మెల్లిగా కలుపుకోవాలండి. ఫిష్ మళ్ళీ పాడైపోతాయి, ముక్కలు కదిలిపోయి. గరిటె పెట్టకూడదు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కట్ చేసుకుని వేసేసుకుంటున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మామిడికాయలు వేసాక ముక్కలు వేసాక మూత పెట్టేసుకొని ఆయిల్ తేలింది చూసారా. కొత్తిమీర వేసుకొని దగ్గరగా అయిపోయింది వరకు ఉంచుకొని